గాడిదకి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు. ఆయాసపడి పరిగెడితే తప్ప దానికి ఆహారము దొరకదు. బర్లకి, మేకలకి, గాడిదలకి ఎక్కడ పడితే అక్కడ గడ్డి దొరుకుతుంది. కానీ మనం సింహం లాంటి వాళ్ళం, మనం ప్రయాస పడితే గాని మనకు ఆహారము దొరకదు. మనము కూడా సింహం లాగా ఈ లోకంలో బ్రతకాలి. సింహము ఆకలి అయితే చనిపోతుంది తప్ప గడ్డి తినదు. సింహము ఆకలిస్తే మోపుడు గడ్డి పట్టుకొచ్చి తిను గడ్డి తినంటే తింటదా? అది చచ్చిపోయినా చచ్చిపోతా కానీ గడ్డి మాత్రము తినది. అట్లాగే ప్రేమన దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితం కూడా శ్రమలతో, కష్టాలతో, ఇరుకుతో, ఇబ్బందులతో, రకరకాల ప్రయోగాలు మన జీవితంలో కనబడతాయి. రకరకాల పరిస్థితులు మన జీవితంలో కనబడతాయి. అవన్నిటినీ మనం పోరాటం చేస్తూ, అవన్నిటిని మనం ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. రాత్రంతా ప్రయాసపడుతుందట సింహం. ఉదయకాలం ఏమి లేనట్లుగానే అది నిద్రపోతుందట. రాత్రంతా అది మెలుకోగలిగి పోరాటం చేస్తూ ఉంటుంది. దేని కొరకు? ఆహారము కొరకు. కాబట్టి మనము కూడా రాత్రంతా దేవుని కొరకు మనము పోరాటము చేయాలి, ప్రార్థన చేయాలి. మీకు మూర్ఖపు స్వభావం కలిగిన వారి యొక్క నోర్లు మూయించాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎట్లా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన బాగుంటే మూర్ఖుల నోరు మనం మూయించగలుగుతాం. ఎందుకనంటే బైబిల్లో సౌలు అనే వ్యక్తి ఉన్నాడండి. ఈ సౌలట దావీదుకు భయపడతా ఉన్నాడు. ఎవరు? సౌలు ఎవరంటే రాజు. ఒక రాజు మామూలు వ్యక్తికి భయపడుతున్నాడు. ఎందుకు అనంటే అతని ప్రవర్తన బట్టి. హల్లెలూయా. అతని ప్రవర్తన బట్టి రాజు భయపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలు ప్రవర్తించే విధానాన్ని బట్టి ఎదుటివారు భయపడతారు, దురాత్మలు భయపడతాయి. హల్లెలూయా. ఒక దావీదు మామూలు పర్సన్, ఆయన గొర్రెలు కాచుకునే వ్యక్తి. అయితే రాజు ఎవరు అంటే ఉన్నతమైన ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే రాజు ఒక కామన్ మ్యాన్కి భయపడుతున్నాడంటే కారణం ఏంటిదంటే అతను దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక అతను ఎవరికి భయపడే స్థితిలో లేడు. కానీ అతన్ని చూసే రాజు భయపడుతున్నాడు. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. భర్త దగ్గర, భార్య దగ్గర, కుటుంబం దగ్గర, పిల్లల దగ్గర, సమాజం దగ్గర మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. తాగుడు కోసము రాత్రి 8 గంటలకు భార్యను, పిల్లల్ని బస్టాండ్లో పెట్టి వాడికి తాగడానికి ఆ బ్రాండ్ షాపుకి పోయి అర్ధగంట సేపు ఉండి వస్తున్నాడంటే ఆ భార్య అతనితో ఏ విధంగా సంసారం చేస్తా ఉందో నేను ఆలోచన చేస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇలా ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణాలు ఏంటంటే ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల. దయచేసి దేవుని బిడ్డలముగా మనం అలా ప్రవర్తించద్దు బిడ్డ. యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీతిగా బ్రతకాలి, యేసు ప్రభుని నమ్ముకుంటే పరిశుద్ధంగా బ్రతకాలి, యేసు ప్రభుని నమ్ముకుంటే ప్రవర్తన బాగుండాలి అనే ఆలోచన లేకుండా ఏం చేస్తున్నారంటే లోకానుసారంగా బ్రతుకుతా ఉన్నారు.